హాయ్ అండి. చాలా సింపుల్‌గా చిక్కుడుగాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అస్సలు హడావిడి లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకుంటే చాలా బావుంటుందండి ఈ చిక్కుడుగాయ వేపుడు అన్నది. అర కేజీ చిక్కుడుగాయలు తీసుకొని చక్కగా కడిగి ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట ముక్కలుగా. ఇప్పుడు ఈ చిక్కుడుగాయ ముక్కల్ని మనం ఉడికించుకోవాలి. గిన్నెలో చిక్కుడుగాయ ముక్కలు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని, మీరు మూత పెట్టుకుని గిన్నె మీద మధ్య మధ్యన చూసుకుంటూ చిక్కుడుగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. మరీ ముద్దలా ఉడికించుకోవద్దన్నమాట. చూసుకుంటూ మధ్య మధ్యన కలుపుకుంటూ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. కాసేపటికి చిక్కుడుకాయ ముక్కలు అనేవి మనకి ఈ విధంగా ఉడికిపోతాయన్నమాట. చూడండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మరి ముద్దలా మాత్రం ఉడికించుకోవద్దు. మనకి వేపుడు అన్నది ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయని తెలుస్తుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఇలా ఉడికించుకుంటే మనకి సరిపోతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేయండి, గిన్నెని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుని కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక 3 వేసుకోవాలన్నమాట. ఇలా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి. చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవడం వల్ల. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి పోపు గినుసులు ఏవి మాడిపోకుండా ఎర్రగా అయ్యేంతవరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ వేపుడు. సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా త్వరగా కూడా అయిపోతుంది అన్నమాట. ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందాకలో చిక్కుడుకాయ ముక్కలను ఉడికించుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. వాటర్ కొద్దిగా ఉంటే అది పడేయండి. ఇలా ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ చిక్కుడుకాయ ముక్కలకి నూనె పట్టేలా మొదటిగా ఈ విధంగా వేయించుకోవాలి. నూనెలో చూడండి, వెంటనే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఈ విధంగా 2 నిమిషాల పాటు మొదటిగా మీరు వేయించుకోవాలి. సాల్ట్ కొద్దిగా తగ్గిందని నేను వేస్తున్నానండి. మీ రుచికి తగ్గట్టుకి సాల్ట్ వేసుకోండి. మీరు చూసుకోండి, చిక్కుడుకాయ ముక్కలు ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసాం కదా, తగ్గితేనే వేసుకోండి, సరిపోతే వేసుకోవసరం లేదన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం కూడా మీరు ఎంతైతే తింటారో దాని ప్రకారంగా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 5 నిమిషాల పాటు మనం వేయించుకుంటే సింపుల్గా చిక్కుడుకాయ వేపుడు అన్నదే తయారైపోతుంది. ఎంత కమ్మగా వాసన వస్తుందంటే ఇది వేగేటప్పుడు చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల సింపుల్గా ఎటువంటి పొడులు కూడా వేసుకోకుండా ఇలా చేయండి. చిక్కుడుకాయ వేపుడు అన్నది భలే రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అన్నమాట. ఈ ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే మనకి వేపుడు అన్నది తయారైపోతుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో చిక్కుడుకాయ ముక్కలు అన్నవి. ఇప్పుడు చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా చేసేసుకున్నామో ఈ చిక్కుడుకాయ వేపుడు అన్నది. రసం పెట్టుకున్న, పప్పుచారు పెట్టుకున్న, రోటి పచ్చడి పెట్టుకున్న, దేంట్లోకైనా కూడా ఈ ఫ్రై అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.